హలో ఎవ్రీవన్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మెగా ఫ్యామిలీ అండ్ నందమూరి ఫ్యామిలీ ఈ రెండు ఫ్యామిలీ హీరోస్ లో మీ ఫేవరెట్ హీరో ఎవరో, వీళ్ళ ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. మాకు కొన్ని జెన్యూన్ సోర్సెస్ ద్వారా లభించినటువంటి ఇన్ఫర్మేషన్ తో ఈ వీడియోని చేయడం అనేది జరిగింది, గమనించగలరు. ముందుగా నందమూరి ఫ్యామిలీ విశ్వవిఖ్యాత నవరస నరసార్వభౌమ ఎన్టీఆర్ గారి ద్వారా మొదలైనటువంటి ఈ ఫ్యామిలీ లెగసీ అనేది జూనియర్ ఎన్టీఆర్ గారి వరకు సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక వీళ్ళ దగ్గర నుండి వచ్చినటువంటి మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ 1951లో రిలీజ్ అయినటువంటి ఎన్టీఆర్ గారిని స్టార్ హీరోగా మార్చిన ఇండస్ట్రీ హిట్ ఫిలిం పాతాళ భైరవి. అప్పటి వరకు సాధారణ హీరోగా ఉన్నటువంటి రామారావు గారిని స్టార్ హీరోగా మార్చింది ఈ సినిమానే. ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో రామారావు గారిని యూత్ ఐకాన్ గా కూడా ఆ టైంలో మార్చింది, ఆ టైంలో యూత్ కి ఈ ఫిలిం. మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఇక తర్వాత వచ్చినటువంటి 1957లో రిలీజ్ అయినటువంటి మాయాబజార్ సినిమా ఎన్టీఆర్ గారి కెరీర్ లో సెకండ్ ఇండస్ట్రీ హిట్ అండ్ నందమూరి ఫ్యామిలీలో కూడా సెకండ్ ఇండస్ట్రీ హిట్. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో గ్రేటెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటిగా నిలిచినటువంటి ఈ సినిమా మొట్టమొదటి 75 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసినటువంటి తెలుగు సినిమా. ఈ సినిమాతో ఎన్టీఆర్ గారు నెంబర్ 1 హీరోగా మారిపోయారనే చెప్పాలి. అయితే ఎన్టీఆర్ గారికి ధీటుగా నెంబర్ 1గా నాగేశ్వరరావు గారు కూడా బ్యాక్ టు బ్యాక్ బిగ్గెస్ట్ హిట్స్ ఇస్తూ కొనసాగుతూ వచ్చారు. సో ఆ టైంలో ఇద్దరు హీరోస్ కూడా నెంబర్ 1గా కొనసాగేవారు. అయితే మాసెస్ లో ఎన్టీఆర్ గారికి చాలా విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ఇక నందమూరి థర్డ్ ఇండస్ట్రీ హిట్ 1964లో రిలీజ్ అయినటువంటి మరొక గ్రేటెస్ట్ ఇండియన్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన విజువల్ వండర్ ఫిలిం లవకుశ. ఈ సినిమాతో ఎన్టీఆర్ గారి నెంబర్ 1 ఇమేజ్ అనేది దేవుడు అనే ఇమేజ్ కి మారిపోయేలా చేసింది ఈ సినిమా సక్సెస్. అండ్ ఈ సినిమాలోని ఎన్టీఆర్ గారి శ్రీరాముడి క్యారెక్టర్ లో ఉన్న ఇంపాక్ట్. ఈ సినిమా మన తెలుగు సినిమా చరిత్రలోనే ₹1 కోటి వసూళ్లు సాధించినటువంటి మొట్టమొదటి టాలీవుడ్ ఫిల్మ్ గా చరిత్రలో నిలిచింది. అండ్ ఇప్పటి లెక్కల ప్రకారం ఈ సినిమా ఆ టైంలోనే 1000 కోట్ల వసూళ్లని క్రాస్ చేసింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ జనాభా మొత్తం కూడా వీక్షించారు ఈ సినిమాని. ఇది మరొక రేర్ అండ్ అన్బీటబుల్ రికార్డ్. ఇక ఫైనల్ గా నందమూరి ఫోర్త్ ఇండస్ట్రీ హిట్ 1977లో రిలీజ్ అయినటువంటి కమర్షియల్ మూవీస్ కి ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచినటువంటి అడవి రాముడు. ఈ సినిమా 3 కోట్ల వసూళ్లను సాధించినటువంటి మొట్టమొదటి తెలుగు సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. అండ్ ఎన్టీఆర్ గారిని తిరుగులేని మాస్ హీరోగా మార్చింది ఈ ఫిల్మే. ఎన్టీఆర్ గారి ద్వారా లభించినటువంటి ఇండస్ట్రీ హిట్స్ ఈ 4. ఇక గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారి విషయానికి వస్తే, బాలకృష్ణ గారి కెరీర్ లో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ 1989లో రిలీజ్ అయినటువంటి ముద్దుల మావయ్య. ఈ సినిమా టైంలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలవడం మాత్రమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి గారి ముందున్నటువంటి ఇండస్ట్రీ హిట్ అయిన అత్తకి మూడు అమ్మాయికి మూడు రికార్డ్స్ ని ఈ సినిమా భారీ తేడాతో అధిగమించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బాలకృష్ణ గారిని టాలీవుడ్ కి నెంబర్ 1 హీరోగా మార్చింది ఈ సినిమానే. ఈ సినిమాతోనే బాలకృష్ణ గారికి రాయలసీమలో కూడా విపరీతమైనటువంటి ఫాలోయింగ్ అనేది ఏర్పడింది ఇక్కడి నుంచే. ఇక ఈ సినిమా తర్వాత నందమూరి ఫ్యామిలీలో వచ్చినటువంటి 5th ఇండస్ట్రీ హిట్ ఫిలిం లేట్ 90sలో రిలీజ్ అయినటువంటి సమరసింహారెడ్డి. అసలు సిసలు మాస్ సినిమా అంటే ఎలా ఉండాలో తెలుగు సినీ ప్రేక్షకులకి చూపించినటువంటి ఫిలిం ఈ సినిమా. బాలకృష్ణ గారి బాక్స్ ఆఫీస్ పవర్ కి హద్దు లేకుండా పోయింది ఈ సినిమాతోనే. ఆయన్ని నెంబర్ 1గా కాకుండా ఓన్లీ 1గా మార్చినటువంటి ఫిలిం సమరసింహారెడ్డి. ఈ సినిమాతో ఆల్ ఇండియా లెవెల్లో ఆ టైంలో ఈయన పేరు మారుమ్రోగిపోయింది. మొత్తానికి ఈ సినిమా నందమూరి ఫ్యామిలీలో 5వ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక 2001లో రిలీజ్ అయినటువంటి నరసింహనాయుడు సినిమా సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి బాలకృష్ణ గారి స్టార్ పవర్ ని మరో లెవెల్ కి తీసుకువెళ్లిపోయింది ఆ టైంలో. ఈ సినిమా నందమూరి ఫ్యామిలీలో 6వ ఇండస్ట్రీ హిట్. ఇక నెంబర్ 1 హీరోగా ఉన్నటువంటి బాలకృష్ణ గారిని పీక్ స్టేజ్ లో నిలబెట్టినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రెవెన్యూ, థియేట్రికల్ రన్ పరంగా కూడా సరికొత్త రికార్డ్స్ ని ఆ టైంలో క్రియేట్ చేసింది. ఇక 2022లో రిలీజ్ అయినటువంటి RRR మూవీ నందమూరి నుంచి వచ్చినటువంటి 8వ ఇండస్ట్రీ హిట్ ఫిలిం. అయితే ఈ ఫిలిం మల్టీ స్టారర్ కావడం, ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవడంలో రామ్ చరణ్ గారికి కూడా భాగం ఉండడంతో కంప్లీట్ గా ఎన్టీఆర్ గారి క్రెడిట్ లోకి ఈ సినిమా రాకపోయినా ఓవరాల్ గా ఆయన కెరీర్ లో కూడా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా ఉంది. సో నందమూరి ఫ్యామిలీకి ఉన్నటువంటి టోటల్ ఇండస్ట్రీ హిట్స్ అనేవి 8. వీటిలో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. ఇక మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే 1983 వరకు కూడా చిరంజీవి గారు ఒక మీడియం రేంజ్ హీరోగానే ఉన్నారు టాలీవుడ్ లో. అయితే
సూపర్ స్టార్ కృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి ఈ ఖైదీ సినిమా స్టోరీ అనేది చిరంజీవి గారి వద్దకు వెళ్ళింది. బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచినటువంటి ఫిలిం చిరంజీవి గారిని స్టార్ హీరోగా మార్చింది ఆ టైంలో. ఇక ఈ సినిమా తర్వాత 1987లో రిలీజ్ అయినటువంటి పసివాడి ప్రాణం మరొక బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలవగా, ఆ తర్వాత 1988లో యముడికి మొగుడు, 1989లో అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, 1990లో జగదేక వీరుడు అతిలోక సుందరి, 1991లో గ్యాంగ్ లీడర్ అండ్ 1992లో ఘరానా మొగుడు, ఇక 2002లో ఇంద్ర. ఇలా టోటల్ గా 8 ఇండస్ట్రీస్ అనేవి మెగాస్టార్ చిరంజీవి గారికి ఉన్నాయి. ఇక 2017లో రిలీజ్ అయినటువంటి ఖైదీ నెంబర్ 150 అండ్ 2019లో రిలీజ్ అయిన సైరా నరసింహారెడ్డి కలెక్షన్స్ పరంగా నాన్ బాహుబలి ఇండస్ట్రీస్ గా నిలిచాయి రిలీజ్ అయిన సమయంలో. మరి వీటిలో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే 2001లో రిలీజ్ అయినటువంటి ఖుషీ సినిమా ఆయన కెరీర్ లో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్. చాలా మంది తమ్ముడు సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ అని చెప్తూ వస్తారు కానీ అందులో నిజం లేదు. ఖుషీ సినిమానే పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక 2013లో రిలీజ్ అయినటువంటి అత్తారింటికి దారేది పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో సెకండ్ ఇండస్ట్రీ హిట్. అయితే ఇక్కడ కూడా గబ్బర్ సింగ్ సినిమాని ఇండస్ట్రీ హిట్ గా చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే ఆ సినిమా కూడా మగధీర రికార్డ్స్ ని ఆ టైంలోని బీట్ చేయడంలో ఫెయిల్ అయింది. ఇండస్ట్రీ హిట్ ని జస్ట్ మిస్ అయింది. సో గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ కాదు. ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో 2 ఇండస్ట్రీ హిట్స్ అనేవి ఉన్నాయి. వీటిలో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి విషయానికి వస్తే ఆయన కెరీర్ లో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ రాజమౌళి గారి డైరెక్షన్ లో రామ్ చరణ్ గారి రెండవ సినిమాగా వచ్చినటువంటి మగధీర. ఈ సినిమా ఆయన కెరీర్ లో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మొట్టమొదటి 100 కోట్ల గ్రాస్ సాధించినటువంటి టాలీవుడ్ ఫిల్మ్ గా కూడా ఈ సినిమా నిలిచింది. ఇక 2018లో రిలీజ్ అయినటువంటి రంగస్థలం సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలవగా, 2022లో రిలీజ్ అయినటువంటి RRR మరొక ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలా రామ్ చరణ్ గారి కెరీర్ లో 2 ఇండస్ట్రీ హిట్స్, 1 నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అనేవి ఉన్నాయి. వీటిలో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. ఒకవేళ అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీగా కన్సిడర్ చేస్తే అలా వైకుంఠపురంలో లాంటి నాన్ బాహుబలి ఇండస్ట్రీ అండ్ పుష్ప 2 లాంటి ఆల్ ఇండియా ఇండస్ట్రీ అనేవి మెగా ఫ్యామిలీలో ఉన్నాయి. అయితే కొన్ని కాంట్రవర్షియల్గా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ విషయానికి వస్తే సీనియర్ ఎన్టీఆర్ గారి దానవీర శూరకర్ణ, బ్రహ్మశ్రీ విశ్వామిత్ర అండ్ బాలకృష్ణ గారి మంగమ్మ గారి మనవడు, రౌడీ ఇన్స్పెక్టర్, జూనియర్ ఎన్టీఆర్ గారి సింహాద్రి అండ్ చిరంజీవి గారి చూడాలని ఉంది అండ్ పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు మూవీస్ ని ఇండస్ట్రీస్ గా కన్సిడర్ చేయడం అనేది జరగలేదు. ఇక జనతా గ్యారేజ్ అండ్ వకీల్ సాబ్ లాంటి సినిమాలు విడుదలైన సమయంలో నాన్ బాహుబలి ఇండస్ట్రీ అయ్యే ఛాన్స్ ఉన్నాయి కానీ కొంతవరకు ఆ ఛాన్సెస్ ని మిస్ అయ్యి అవి నాన్ బాహుబలి ఇండస్ట్రీస్ గా నిలవలేకపోయాయి. చూసారుగా నందమూరి ఫ్యామిలీలో ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయో అండ్ మెగా ఫ్యామిలీలో ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయో. ఈ హీరోస్ లో మీ ఫేవరెట్ హీరో ఎవరో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ ఫిలిమ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కూడా కింద కామెంట్ చేయండి.